తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి హైడ్రా ఎందుకు ఏర్పడ్డది? ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఏదైతే చెరువుల్ని కబ్జా పెట్టేసి ప్రకృతి విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, పొల్యూటెడ్, ఇవన్నీ కూడా రక్షించాలని చెప్పి ఒక సంస్థను క్రియేట్ చేసిండ్రు. దాని పేరే హైడ్రా. రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే హైడ్రా విశ్వరూపం జరుగుతుంది. కానీ నాకు మాత్రం హైడ్రా విశ్వరూపంలాగా కనబడతలేదండి. ఎందుకు హైడ్రా విశ్వరూపంలాగా ఎందుకు కనబడతలేదంటే చిన్న 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 వాళ్ళ మీదన హైడ్రా ప్రతాపం ఆల్రెడీ కొనుక్కొని ఇల్లు ఆడబెట్టుకొని ఉన్న వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. మరి వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ హైడ్రా కల్పిస్తుందా? వేరే స్థలం ఏమన్నా కేటాయిస్తుందా? లేకపోతే వాళ్ళకి ఏమన్నా వాళ్ళ ఇల్లు కూలగొట్టినందుకు వాళ్ళకి ఏమన్నా ఇది ఇస్తుందా? అన్ని మిడిల్ క్లాస్ బతుకులు లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు. నేను అడుగుతున్నా, గవర్నమెంట్ మొత్తం అమ్ముడు పోయి కమిషనర్లు, కార్పొరేటర్లు, ఈ మున్సిపల్కి సంబంధించిన చైర్మన్లు, వీళ్ళందరి నా కొడుకులందరూ అమ్ముడు పోయి అడ్డమైన పర్మిషన్లు ఇచ్చిరు. చెరువులో కట్టినప్పుడు మరి ఎవడయ్యా పర్మిషన్ ఇచ్చింది? గవర్నమెంట్ ఇవ్వలేదా? మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ దగ్గర నుంచి జిహెచ్ఎంసీ దగ్గర నుంచి హెచ్ఎండిఏ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు సిగ్గు లేకుండా పోయి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి సామాన్యులు మొత్తం కొనుక్కొని ఇల్లు కట్టుకున్న తర్వాత సామాన్యులకి ఎగనామం పెట్టి చెరువని చెప్పకుండా దాన్ని మొత్తం ఇట్లా పై కప్పేసి దాన్ని ఒక ప్లాట్లు వేసేసి అమ్మేస్తే మిడిల్ క్లాస్ బతుకులు చిట్టీలు వేసుకొని అవేసుకొని అడపదడప 5 లక్షలు 10 లక్షలు కూడబెట్టుకొని వాళ్ళు ప్లాట్లు కొనుక్కొని మెల్లగా ఇల్లు కొనుక్కుంటే ఆడపోయి చిన్నోళ్ళ మీద మీ ప్రతాపాలు చూపిస్తున్నారు, పెద్దోళ్ళని వదిలేస్తున్నారు. మీకు నిజంగా దమ్ములు ఉంటే నేను చెప్తున్నా, ఈ రోజున మీకు నిజంగా దమ్ములు ఉంటే రంగనాథ్ గారు నేను చెప్తా, ఏమేమి ఉన్నాయో నేను చెప్తా. మీకు నిజంగా దమ్ములు ఉంటే వాళ్ళు నిజాంపేట్ బాచ్పల్లి దగ్గర మొత్తం వాసవి వాడు కబ్జా పెట్టినాడు, మొత్తం చెరువులు కబ్జా పెట్టినాడు. పట్టణ్ చెరువు పోతే గూడెం మైపాల్ రెడ్డి బ్రదర్స్ పొద్దున్న లేస్తే గదే దందా సార్. ఓకే, అండ్ మై హోమ్ నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్తా ఉన్నా. దీనివల్ల ఈ హైడ్రా వల్ల ఇప్పుడు బ్లాక్మెయిల్ ఛానళ్ళు తయారైనాయి. నేను చెప్తున్నా, వెనకాల పైసలు వసూలు చేసుకుంటున్నారు హైడ్రా అని చెప్పుకొని. నేను చెప్తున్నా ఇప్పుడు ఇగో నేను రంగనాథ్ గారు మీ మీద చాలా అభిమానం ఉంది. మరి ఈ బ్లాక్మెయిల్ దందాలో మీకు చెప్పి జరుగుతుందా చెప్పకుండా జరుగుతుందా అనేది పక్కన పెడితే మీరు ఒక్కసారి వినాలి. ఇక్కడ మై హోమ్ వాసవి ఇంకోటి ఉంటుంది ఇక్కడ, రాజపుష్ప అందరికంటే ముఖ్యంగా వాసవి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా వీడు కబ్జా పెట్టిండు. మెట్రో స్టేషన్ దగ్గర భయంకరంగా
అండ్ వీళ్ళ తరపున ఎవడెవడైతే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండో వాళ్ళని కూడా వేసి పడేయండి. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ తీసుకునే ముందు వాడు చెరువుల కబ్జా పెట్టిండా, ఈ వాసవికి, రాజపుష్పకి, మై హోమ్కి, ఓకే, మొత్తం నార్సింగి ఇవన్నీ కూడా అదే. మళ్ళీ కొన్ని పేర్లు ఏం పెట్టుకుని చెప్పాలా, వాసవి లేక్ సిటీలు, లేక్ సిటీ. ఈడ కొంతమందికి ఏమో లేక్ సిటీ అంటే ఏంటో అర్థం కాదు. లేక్ సిటీ అంటే మంచి వ్యూ సిటీ అనుకుంటారు. లేక్ సిటీ అంటే ఏంటండి, లేకును కబ్జా పెట్టిన సిటీ. లేక్ సిటీ అంటే లేకును కబ్జా పెట్టే సిటీని మీకు అమ్ముతున్నాం రా భయ్, మోసపోనికి రండి, చెవుల పుష్పాలు పెట్టుకొని రండి అని చెప్పి పిలుస్తున్నారు అన్నట్టు. ఇంకోటి ఉంటుంది, నాకు ఆ పేరు గుర్తొస్తలేదు యాక్చువల్గా. నేను ఏమడుగుతున్నానంటే, ఇంకా 2-3 కంపెనీలు ఉన్నాయి, నాకు పేరు గుర్తు రావట్లేదు టైంకి. మై హోము, వాసవి, రాజ్ పుష్ప, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10 కంపెనీలు పెద్ద ఉన్నాయి. దీని వెనకాల మొత్తం కూడా రాజకీయ నాయకుల ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. మీకు నిజంగా దమ్ముంటే ముఖ్యంగా ఈ వాసవి మొత్తం నిజాంపేట్ బాచ్పల్లి దగ్గర ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెట్టి ఆఫీసర్లను, గవర్నమెంట్ ఉద్యోగులను మేనేజ్ చేసి అడ్డగోలు పర్మిషన్లు తీసుకొని బురుడి కొట్టించి పెద్ద కట్టారు. నేను అడుగుతున్నా, ఎవడెవడైతే ఈ వాసవికి అడ్డమైన పర్మిషన్లు ఇచ్చిండో, నువ్వు ప్లాట్లు వేసుకో, హెచ్ఎండిఏ పర్మిషన్లు, రెరా పర్మిషన్లు ఎవడెవడైతే ఇచ్చిండో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసే దమ్ముందా? ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఇచ్చిరు, ఎట్లిచ్చిరు, ఎవడిచ్చిండు, ఏ గవర్నమెంట్ తొత్తు లేనిది, సహాయం లేనిది ఎవడిచ్చిండు? క్వశ్చన్ నెంబర్ 1. వాటర్ కనెక్షన్ ఇచ్చిరు, వాటర్ కనెక్షన్ ఇచ్చిండు. నేను అడుగుతున్నా, వాటర్ కనెక్షన్ ఎట్లా పోయింది వాడికి? గవర్నమెంట్ సపోర్ట్ లేని, గవర్నమెంట్ ఆఫీసర్ల సపోర్ట్ లేని వాటర్ కనెక్షన్ ఎట్లా ఇచ్చిండ్రు? మున్సిపల్ వాటర్ వాళ్ళకి ఎట్లా ఇచ్చిండ్రు? మున్సిపల్ వాటర్ రావాలంటే మున్సిపల్ చైర్మన్ల పని ఏందండి, మున్సిపల్ కమిషనర్ల పని ఏందండి? జిఎంసిఎంసి మొదలుకొని ప్రతి మున్సిపాలిటీకో చైర్మన్ ఉంటాడు, కమిషనర్ ఉంటాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద కడుతున్నారు కదా, సిగ్గు లేకుండా ఫ్యామిలీని తీసుకొని సినిమాకి పోతుర్రా? ఏం చేస్తున్నారు? హైడ్రా వచ్చే వరకు ఏం చేస్తున్నారా? ఆమె నిద్రపోతున్నారా? నేను అడుగుతున్నా, దమ్ముంటే మై హోమ్ ఎక్కడైతే చెరువు కబ్జా పెట్టిందో ఆడు పోయి అడ్రస్ చెప్తా. పోయి కులగొట్టండి, మై హోమ్ మొత్తం అవతార్ కులగొట్టండి, మై హోమ్ పూజ కులగొట్టండి. చేస్తారా మీరు? మొత్తము అందరు సెలబ్రిటీసే, ఈడ వాసవిల అందరు సెలబ్రిటీసే, రాజపుష్పాల అందరు సెలబ్రిటీసే, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది కూడా సెలబ్రిటీసే. అరెస్ట్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన సెలబ్రిటీస్కి? నేను అడుగుతున్నా, టాప్ 5 ఇంకోటి ఈ వర్మ ఆయన కంపెనీ, ఆయన వెంచర్ ఏదో ఉంది, ఆయనది కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ. ఆయన కూడా ఇదే మొత్తం నిజామాబాదు,
నేనేమంటున్నా, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్ శ్రీకాంత్, వివేక్ గౌడు, మైపాల్ రెడ్డి అండదండలు చూసుకొని చెరువుని కబ్జా పెట్టిండు. నిన్న మా వాళ్ళు కూడా చేసిరు, పొద్దున చేసిరా మరి ఏం చేసిరు? మీరు అక్కడికి పోయిండ్రా? నేను అంటున్నా, ఉన్నోడు దొక్క లెక్క, లేనోడు దొక్క లెక్క. ఎట్లయితే సార్ తప్పు చేసినోడు ఎవరి తుప్పైనా వదలాల్సిందే. రేవంత్ రెడ్డి చెరువు కబ్జా చేసినా ముఖ్యమంత్రిని వదిలిపెట్టద్దు. కేసీఆర్ కబ్జా చేసినా కేసీఆర్ని వదిలిపెట్టద్దు. బీజేపీలు కబ్జా చేసినా బీజేపీలను వదిలిపెట్టద్దు. హైడ్రా ఎవరికి తొత్తు కాదని చెప్పి కోర్టు ఒక బాడీని ఫామ్ చేసినప్పుడు మీరు ఎవరికి అమ్ముడు పోతున్నారు, ఏం చేస్తున్నారు? పాయింట్ నెంబర్ 1. అండ్ దీన్ని అడ్డు పెట్టుకొని సో కాల్డ్ జర్నలిస్టులు పైసలు వసూలు చేస్తున్నారు సార్, దందాలు చేసుకుంటున్నారు సార్, బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారు సార్, పేరుకు మాత్రమే ఎపిసోడ్ అని వేస్తున్నారు సార్. వెనకాలకి వెళ్ళి 2వ ఎపిసోడ్ రాదు, 3వ ఎపిసోడ్ రాదు, 4వ ఎపిసోడ్ రాదు. ఎందుకు రాదు అంటే వాడు పైసలు పోయి తీసుకుంటున్నాడు. అంటే ఎవడెవడు కలిసి దందాలు చేసుకుంటున్నాడు. ఈ హైడ్రా ఎవరి కోసం? ఈ హైడ్రా నాటకం ఎవరి కోసం సార్? మీరు మంచోళ్ళే, మేము కాదంటలేం. రంగనాథ్ గారు చాలా మంచోళ్ళు. కానీ మీ పేరు వాడుకున్న రాజకీయ నాయకుడు ఎవరు? మీ పేరు వాడుకొని దందాలు చేసుకునే ఆ జర్నలిస్ట్ బ్యాచ్ ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. సో కాల్డ్ జర్నలిస్టులు ఆడ కబ్జా జరిగింది, ఈడ చెరువు కబ్జా జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగిందని మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లు ఎందుకు వస్తలేవు? హైడ్రా ఎందుకు వస్తలే? వాళ్ళు చూపించిన తర్వాత ఎందుకు మీరు రావట్లే? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే? మై హోమ్ లాంటి సంస్థలు, రాజపుష్ప లాంటి సంస్థలు, రాజపుష్ప ఎవరో కాదు, కలెక్టరు, ఐఏఎస్ చదివిన బుర్ర, మళ్ళీ ఆ బుర్రలు కూడా పోయి చెరువులు కబ్జా పెట్టినాయి. రాజపుష్ప లాంటి సంస్థలు, వాసవి లాంటి సంస్థలు, వాసవిలో బ్యాక్ ఎండ్లో ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు తెలుసా? ఎల్బీ నగర్లో మెట్రో స్టేషన్ ఉంది. మెట్రో స్టేషన్ కానుకొని మెయిన్ రోడ్ మీద వాసవి రోడ్ పెద్ద కన్స్ట్రక్షన్. ఆఖరికి అది కూడా లిటికేషన్లోనే ఉంది. పొండి మొత్తం తీయండి, దాని పూర్వత్రాలన్నీ. మీకు శాత కాకపోతే మాలాంటి వాళ్ళకన్నా చెప్పండి, మేము మొత్తం తీసుకొస్తాం.